కొంతమంది అయితే ఉంటారండి, పక్కోళ్ళు ఏది చేస్తే అది చేస్తుంటారన్నమాట. అలాంటి వాళ్ళు ఉంటారు మన చుట్టుపక్కలకి వెళ్ళి, ఏది చేసినా ఓర్వలేని వాళ్ళు. ఇవాళైతే నా మార్నింగ్ రొటీన్ అయితే చూపించబోతున్నాను మీకు. నా మార్నింగ్ రొటీన్లో మా వారు ఎందుకు వచ్చారని అడగకండి దయచేసి, ఎందుకంటే ఇవాళ సండే, తన ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి తను కూడా ఈ వీడియోలో ఉన్నాడు. మార్నింగ్ రొటీన్ అంటే నాదొక్కటి చూపించాలి కాబట్టి చెప్తున్నాను. హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇవాళ అయితే నా మార్నింగ్ రొటీన్ అయితే చూపించబోతున్నాను. ఇప్పుడే లేచాను, జస్ట్ 5 minutes అవుతుంది అంతే. టైం 7 కావస్తుంది. సండే కాబట్టి కొంచెం లేట్గా లేచాను అన్నమాట. ఇక్కడ మా పాప అయితే పడుకుంది, ఇంకా లేవలేదు. ఇంకా మా బాబు లేచినట్టున్నాడు ఇప్పుడే. నేను లేవంగానే చాలా వీడికి మెలకువ వచ్చేస్తుంది, లేచి చూస్తున్నాడు. చింతండ్రి చింతండ్రి లేచినావా? నేను లేస్తే చాలు పక్కకి ఎటో వెళ్ళిపోతుంది ఈమె అన్నట్టుగా లేచి గుర్కలు పెట్టి చూస్తున్నాడు. చిన్నోడి లేచినావా? హాయ్ చెప్పు. హాయ్ హాయ్ హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్. నేను ఎప్పుడే పాలు తాగేసాను అని చెప్పు. చెప్పు. మార్నింగ్ మా కిచెన్ అయితే ఇలా ఉందన్నమాట. సగం నేను పాడు చేస్తే నాకంటే ఎక్కువ నా బిడ్డ పాడు చేస్తుంది కిచెన్ మొత్తాన్ని. మా బిడ్డ కూడా లేచింది ఇప్పుడు. జస్ట్ మేమందరం కిందనే పడుకుంటామండి. మంచం ఉంది, కాకపోతే అది ఇద్దరిదే ఉంది కాబట్టి నలుగురం సరిపోం కాబట్టి అందరం కిందనే పడుకుంటాము. బిస్తర్లో అయితే మడత పెట్టేసుకుంటున్నాను. ఇద్దరు లేచారు కాబట్టి ఇంకా వర్క్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తున్నా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మొత్తం ఊడ్చుకోవాలి. నెక్స్ట్ మొత్తం బండలు గిట్లా తూడ్చుకోవాలి. ఎండాకాలం కాబట్టి డస్ట్ బాగా వస్తుంది. డైలీ తూడ్చుకున్న డైలీ వస్తుంది. అన్నేమో కానీ కొంతమంది ఉంటారు కదా అండి మన చుట్టుపక్కల వాళ్ళేం చేస్తారు, వీళ్ళేం చేస్తున్నారు అన్నీ చూసి వాళ్ళు ఎక్కడ పైకి ఎదిగిపోతారా అని చెప్పి వాళ్ళు ఏది చేస్తే అది చేస్తూ ఉంటారన్నమాట. అట్లాంటి వాళ్ళని చూస్తే నాకు భలే చిరాకు వస్తుంది. ఏదైనా సరే మనం ఓన్గా ఆలోచించుకోవాలి, ఓన్గా పైకి రావడానికి ట్రై చేయాలి. కానీ వాళ్ళు చేసింది వీళ్ళు చేసింది చేస్తూ ఉంటారు. నాకు అది అస్సలు నచ్చదన్నమాట. ఇంకా ఫైనల్గా ఇగో కిచెన్ మొత్తం క్లీన్ అయితే అయిపోయింది. దగ్గర 9 కావస్తుంది ఇప్పుడు. ఇంకా నెక్స్ట్ బ్రష్ అయితే చేసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయిపోతాను. ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. ఇంకా కొన్ని హాట్ వాటర్ అయితే పెట్టి తాగుతాను ఫస్ట్. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. మా పాపకు కూడా వేడి నీళ్ళే తాపుతానండి. అంటే వేడి చేసి చల్లార్చి తాపుతున్నాను అన్నమాట. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇన్ని రోజులైతే కొంచెం గోరువెచ్చని వాటరే తాపేది. వింటర్ వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు కొంచెం చల్లగా చేసి తాపుతున్నా. మార్నింగ్ టైంలో కొంచెం గోరువెచ్చని వాటర్ తాగితే ఎసిడిటీ ప్రాబ్లం ఇట్లా ఉంటే పోతుంది మనకి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ ఎసిడిటీ ప్రాబ్లం కానీ అలాంటివి రావన్నమాట. కొంచెం మా బాబు బాగా అల్లరి చేస్తుండే, ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇప్పుడు ఏమనుకోకండి డిస్టర్బెన్స్ ఉంటే. ఇంకా మార్నింగ్ టిఫిన్ కోసం అయితే సేమియా పాయసం అయితే రెడీ చేసుకుంటున్నాను. పాయసం అంటే లిక్విడ్ లాగా కాదు, కొంచెం చిక్కగానే చేసుకుంటున్నాను. మా ఆయనకి ఇష్టం ఉండదు పాయసం లాగా. కొద్దిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నాను. అందులోనే ఇంక
ఇంకొంచెం నెయ్యేసి సేమియాను కూడా మంచిగా కొంచెం వేయించుకుంటాను, కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు. ఇంకా పాలు మనకి తెలిసిన ప్రాసెస్ కదా, పాలు వేసి పంచదార వేసి అందులోనే 4-5 యాలకులు దంచి వేసేసాను. పాలు మరిగాక సేమియా వేసుకొని లాస్ట్కి ఇంకా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకున్నాను. మా మార్నింగ్ టిఫిన్ కోసం సేమియా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మా మార్నింగ్ టిఫిన్ అయ్యేంత వరకు 10-10:30 అయిపోతూ ఉంటుందన్నమాట. ఇంకొకటి, నేను డైలీ అయితే టిఫిన్స్ అయితే చేసుకున్నాను అన్నమాట. నార్మల్గా మనం రైస్ కర్రీ అలా చేసుకుంటాను అన్నమాట. ఇవాళ సండే కాబట్టి మా వారు కూడా ఇంట్లోనే ఉన్నారు. కొంచెం నాన్ వెజ్ తీసుకొచ్చారు, అదంతా ప్రాసెస్ అయ్యేసరికి లేట్ అవుతుంది అని చెప్పి సేమియా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఏం జరిగిందంటే సేమియా వేసాక మొత్తం ఇరిగిపోయిందండి. సేమియా లాగా అవ్వలేదన్నమాట. కొద్దిసేపు బాగానే ఉడికింది. కొద్దిగా ఉడికిన తర్వాత అయితే మరి ఏమైందో తెలియదు. అది జప్టోలో ఆర్డర్ చేసుకున్న సేమియా అన్నమాట. ముందు ఒక రోజు కూడా అలాగే వండాను, 2 weeks బ్యాక్ అదే సేమియా. ఆ రోజు కూడా అలాగే విరిగిపోయింది. నేను అది పాలు గిట్ల బాగాలేవో మరి ఏమో అనుకున్నా, కానీ ఈ రోజు కూడా అలాగే ఇరిగిపోయింది. ఒకవేళ పాలు బాగాలేకపోతే పాలు వేసినప్పుడే విరిగిపోవాలి కదా అని చెప్పేసి నాకు కూడా అనుమానం వచ్చి, మళ్ళీ అది తిన్నాక ఫుడ్ పాయిజన్ గిట్లా అయితే మళ్ళీ కష్టమైపోతుందని చెప్పి ఎవరం అయితే తినలేదు. ఒక ముద్దేమో మా పాపకు పెట్టిండు మా వారు, తను కూడా ఒక ముద్ద తిన్నట్టున్నాడు. ఇంకా అంతే, అది బాగాలేదు, కొంచెం వేరే టేస్ట్ వస్తుంది వద్దని చెప్తే ఇంకా తినలేదన్నమాట. ఒక్కొక్క ముద్ద మాత్రమే తిన్నాం అంతే. ఇక్కడ మా బాబు అయితే ఎప్పుడెప్పుడు లేచి కూర్చోవాలని ఆయన ఆరాటాలు పోరాటాలు ఎంత కష్టపడుతున్నాడో, అసలు ఎక్కడ పారిపోదామని చూస్తున్నాడో, అంత ఆత్రం వచ్చింది వాడికి. 6 నెలలే కంప్లీట్ అయినాయి. ఇంకా మా పాపకి స్నానం చేపిస్తారా అంటే అస్సలు రావట్లేదు. వాళ్ళ డాడీ ఇంటి దగ్గర ఉంటే చాలు, అసలు నేను అన్నం తినిపించిన తినదు, వాటర్ తాపించిన తాగదు. ఇంకా అంతే. మార్నింగ్ అది కూడా తను ఆ టైంకి రాలేదన్నమాట, ఫిష్ కోసం వెళ్ళింది కాబట్టి. అందుకని నా దగ్గర వాటర్ అయితే తాగింది. ఇంకా ఫైనల్గా తనైతే తీసుకెళ్ళి తనకి స్నానం చేయించుకొని అయితే వచ్చిందనమాట. ఇక్కడ మా బాబు అన్ని కుస్తీ పోటీలకు రెడీ అవుతుండు. అసలు మా బుజ్జి ఇంటి దగ్గర ఉంటే అసలు నాకైతే టార్చరే. ఆ రోజు ఇద్దరు గోల గోల చేస్తుంటారన్నమాట. ప్రతి చిన్నదానికి ఏడుస్తుంది. ఇంకా మా పాప అంతా మా బుజ్జిని బ్లాక్మెయిల్ చేసుకుంటూ ఉంటుంది. ఏడుస్తే చాలు ఏదో ఒకటి ఇస్తాడు తినడానికని ఏడుస్తూనే ఉంటుంది. ఏమన్నా ఏడుస్తుంది. తను ఇంటి దగ్గర లేని రోజు అయితే ఏమన్నా ఏమనదు, గమ్మను ఊరుకనే పడి ఉంటుంది. తను ఇంట్లో ఉంటే చాలు, అసలు తనకి ఇంట్లో ఉంటున్నా అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుందో లేదో నాకైతే తెలియదు, కానీ వీళ్ళిద్దరి టార్చర్ అయితే నేను భరించలేను అసలు ఇంట్లో ఉన్న రోజైతే. నార్మల్గా నా మార్నింగ్ డైలీ రొటీన్లో అయితే మా పాపకి నేనే స్నానం చేయిస్తాను, తను ఉండడు కాబట్టి. ఇంకా ఇవాళ తను ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఇంకా నేను మొత్తుకున్నది నా దగ్గర స్నానం చేయదు, ఏడుస్తుంది అన్నమాట. నా మార్నింగ్ రొటీన్లో ఇన్వాల్వ్ అయినాడు ఇవాళ మా బుజ్జి. తను స్నానం చేసుకున్నాక ఇంకా ఊరుకుంటుందా, నువ్వు కూడా స్నానం చేయి, ఆ టీషర్ట్ ఇప్పేయని చెప్తుంది. భలే క్యూట్ ఉంటుంది కదా డాటర్ అండ్ ఫాదర్ రిలేషన్ అయితే. ఎలా ముద్దులు పెట్టేస్తుందో మా పాప అయితే మా బుజ్జికి, అసలు ఎగబడి ముద్దులు పెడుతుంది.
ఇంకా మా చిన్నోనికి కూడా స్నానం చేపిస్తున్నాను అన్నమాట. వీడికి స్నానం చేపించి నేను ఫ్రెష్ అప్ అయిపోతే ఇంకా నా మార్నింగ్ రొటీన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు అన్నమాట. ఇదంతా ప్రాసెస్ అయ్యేసరికి 12-12:30 అయితే అయిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా కొంచెం ఇవాళ మా వారు ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి మా పాపకి స్నానం తనే చేయించిండు. కానీ మా బాబు అయితే అస్సలు ఏడవడన్నమాట. స్నానం చేపిస్తే ఫుల్గా నవ్వుతూ ఉంటాడు. అసలు ఏదో కితకితలు పెడుతున్నట్టే ఉంటుందేమో తనకి, అసలు నవ్వుతూనే ఉంటాడు. ఇంకొకటి అసలు చేతిలో అయితే అస్సలు ఉండడు, జారిపోతూ ఉంటాడు అన్నమాట. కాళ్ళతో తన్నేసి పారిపోతూనే ఉంటాడు, నన్ను వదిలేయండి అన్నట్టు. అయిపోయింది ఇంకా మా బాబు స్నానం కూడా. వీడు కొంచెం పౌడర్ బొట్లు పెట్టేసి కొంచెం రెడీ చేయించేసి కొంచెం ఫీడింగ్ ఇచ్చి అయితే పడుకోబెడతాను ఇప్పుడు వాడికి. వాడు పడుకుంటే ఇంకా మా పాప కూడా పడుకుంటుంది ఇంకొద్దిసేపు. ఇంకా అలా నేను కూడా కొద్దిసేపు రెస్ట్ తీసుకోవచ్చు అన్నమాట. రెస్ట్ తీసుకోవడానికి బేసిక్గా టైం అయితే లేదు నాకు. ఫుల్ డే ఏదో ఒక వర్కే ఉంటుందన్నమాట. ఇంకా పిల్లలు ఉన్న ఇంట్లో ఎలా ఉంటుంది అసలు, ఒకరు కాకపోతే ఒకరు మెలకుతూ ఉంటారు. ఇంకొకటి ఇంకా ఈ వీడియోస్ ఎడిటింగ్ ఆ పని ఉండేసరికి నాకు అసలు రెస్టే ఉండదు అన్నమాట. ఇలా ఉంటుండండి నా మార్నింగ్ రొటీన్ అయితే. కొత్తగా ఎవరైనా సరే నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూడడానికైతే ట్రై చేయండి కాస్త టైం ఇచ్చి. మా చిన్నోడికి కాటుక పౌడర్ రుద్దితే చాలు మా పాప అయితే రెడీగా ఉంటుందన్నమాట, నాకు పెట్టు అని చెప్పి. ఓకే అండి, ఎవరైతే నా వీడియోని చివరి దాకా చూసారో మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. తెలియని వాళ్ళకు కూడా నా ఛానల్ గురించి చెప్పండి. ఇప్పుడే కొత్త ఛానల్ కాబట్టి వీడియోస్ కూడా అంత ఎక్కువగా అయితే లేవన్నమాట. పెడతాను, కొంచెం పిల్లలు ఉన్నారు కాబట్టి నిన్న మొన్న కొంచెం ఒక 20-25 డేస్ అయితే బ్రేక్ వచ్చింది. కొంచెం వీడియో తీయడానికైతే ఎవరో ఒకరి సపోర్ట్ అయితే కావాల్సి వస్తుంది. అందుకని చెప్పి కొంచెం వీడియోస్ అయితే ఆపేసాను మధ్యలో. ఇప్పటి నుంచి ఇంకా ఎక్కడ బ్రేక్ లేకుండా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ అందరికీ.